లవ్ రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచిన లావణ్య ఇప్పుడు తనకి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శేఖర్ బాషా అనే వ్యక్తి తనను చంపేస్తానని అంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే శేఖర్ బాషా తనను తీవ్రంగా గాయపరిచారని, చేయి, వీపు, ప్రైవేట్ పార్ట్లపైన దాడి చేశారని ఆరోపించింది. తనపైన రాజ్ తరుణ్ చాలా మందిని ప్రయోగిస్తున్నాడని, ఉదయ్, ప్రీతిల డ్రగ్స్ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో తనకు అన్యాయం జరిగిందని బాధపడిన వ్యక్తులు ఇప్పుడు డబ్బులు తీసుకొని అబద్ధాలు చెబుతున్నారని లావణ్య ఆరోపించారు. శేఖర్ బాషా నా పైన ఫిజికల్గా అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, తర్వాత నడుపుని తన్నాడు. 12 స్టెప్స్ కిందకు పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ బాషా ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం జరిగినా సరే శేఖర్ బాషా మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్గా తీసుకోకపోతే శేఖర్ బాషా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి మగజా తాని ముత్యం అంటున్నాడు. అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు వీళ్ళు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాషా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తంటున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకి